ఉండగా బెయిల్పై విడుదలయ్యాడు బాజీ. అయితే రెండో భార్య కుమార్తె ప్రేమ విషయం తెలిసి హెచ్చరించాడు ఆ కుమార్తెను ఈ బాజీ. కుమార్తె వినకపోవడంతో ఇంట్లోని రాడ్డుతో కొట్టి చంపేశాడు ఈ దుర్మార్గుడు. విజువల్ మీరు చూస్తున్నారు. చిందే బాజీ అతగాడి కూతుర్ని అత్యంత దుర్మార్గంగా రాడ్డుతో కొట్టి చంపేసి ఆ తర్వాత ఆ నెత్తుటి మరకలను మిగిలిన కుమార్తెలతో శుభ్రం చేయించాడు. చూడొచ్చు వీడి పిచ్చి ఏ పరాకాష్ఠకు చేరుకుందనేది. నెత్తుటి మరకలను మిగిలిన కుమార్తెలతో శుభ్రం చేయించిన ఆ కసాయికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. 5 రోజులుగా బాలిక కనిపించకపోవడంతో బంధువులు ఇటు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇంకే ఉంది, రంగంలోకి దిగిన ఖాకీలకు అసలు విషయం తెలిసి కంగుతున్నారు. ఎంత దుర్మార్గం! ఒక తండ్రి ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా? ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా? కూతురు ప్రేమ వ్యవహారం నచ్చకపోతే నీ దారేది నువ్వు చూసుకో. ఎందుకంటే నచ్చ చెప్పే ప్రయత్నించి ఒక నచ్చకపోతే తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తివి చంపడానికి కన్నది అంటూ కూడా ప్రస్తుతం సమాజం ప్రశ్నిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అసలు ఒక మనిషిని చంపే హక్కు నీకెవరిచ్చారు? దట్టు కూతురిని చంపే హక్కు నీకెవరిచ్చారు? 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, సరే అది నీ ఇష్టం. మరి ముఖ్యంగా నీ మొదటి భార్య అంగీకారంతో చేసుకున్నావా చేసుకోలేదా అది నీ ఇష్టం. బట్ కుమార్తెని చంపే హక్కు అది కూడా ఎంత కసాయి చూడండి. రాడ్డుతో ఒక కూతురిని కొట్టి చంపేసి ఆ రక్తపు మరకల్ని మిగిలిన కుమార్తెలతో శుభ్రం చేయించాడు. వీడు అసలు మనిషేనా? వీడిని అసలు మనిషిగానే చూడాలా? ఇటువంటి దుర్మార్గుడిని, ఇలాంటి దుర్మార్గులు సమాజంలో మన చుట్టూతానే ఉంటారు మనుషుల రూపంలో. వీళ్ళ దుర్మార్గం అప్పుడే బయటపడుతూ ఉంటుంది, వీళ్ళ పైశాచికత్వం అప్పుడే బయటపడుతూ ఉంటుంది. ఇలాంటి వాడిని కూతురు ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాత చెప్పాడట, నచ్చజెప్పే ప్రయత్నం చేశాడో లేదో కూడా కంప్లీట్గా మనకి తెలీదు. కానీ చెప్పిన తర్వాత వినలేదని చెప్పి ఆ కూతురు తన మాట పట్టించుకోలేదని ఆ కూతురునే చంపేశాడు ఈ కసాయి తండ్రి. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో చోటు చేసుకుంది. మైనర్ బాలికను రాడ్డుతో కొట్టి మరీ చంపేశాడు ఈ కసాయి. ఎంత దారుణంగా అంటే ఆ రక్తపు మడుగులో ఉండిపోయింది ఆ బిడ్డ. కాపాడండి కాపాడండి అని చెప్పి ఆర్తనాదాలు చేస్తూ ఉంటే ఎవరు సాహసం చేయలేకపోయారు, మిగిలిన కుమార్తెలు ఎవరు కూడా. ఎందుకంటే ఒకవేళ అక్కడికి వెళ్తే ఎక్కడ వీళ్ళ మీద దాడి చేస్తారని చెప్పి. ఈ నేపథ్యంలోనే చనిపోయిన తర్వాత ఆమె నెత్తుటి మరకలని, రక్తపు మరకలని మిగిలిన ఆడబిడ్డలతో క్లీన్ చేయించాడు. అంటే వీడి పైశాచికత్వం చూడండి. పోనీ వీడేమైనా ఏమంటారు అంత ఒక ప్రాపర్ వ్యక్తి అంటే కాదు. మళ్ళీ 2 వివాహాలు చేసుకున్న ఈ చిందే బాజీ వయసు 46 ఏళ్ళు. అయితే మొదటి భార్యకు 5 కూతుర్లు, రెండో భార్యకు 1 కూతురు. ఇటీవలే గంజాయి కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు బాజీ రెండో భార్య కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. ఇటు భార్య జైల్లోనే ఉంది, కానీ బాజీ మాత్రం బెయిల్పై విడుదల బయటకు వచ్చాడు. రెండో భార్య కూతురు ప్రేమలో పడింది. ప్రేమ విషయం తెలిసి హెచ్చరించాడు బాజీ. కుమార్తె ఎంత చెప్పినా వినకపోవడంతో ఇంట్లోనే రాడ్డుతో కొట్టి చంపేశాడు ఈ కసాయి తండ్రి. ఇలాంటి వారిని ఏం చేయాలి? మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మరి ముఖ్యంగా ఆ తండ్రికి సంబంధించి పట్టుబడడం జరిగిందా, లేకపోతే పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో పట్టుకోవడం జరిగిందా, లొంగిపోయాడా? అక్కడ స్థానికులు ఏమంటున్నారు? సచిన్ చూడొచ్చు, ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో సిద్దుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రేమ వ్యవహారానికి సంబంధించి కుమార్తె తన మాట వినటం లేదని చెప్పి కుమార్తె అయినటువంటి మైనర్ బాలికను రాడ్డుతో అతి కిరాతకంగా దాడి చేసిన కన్న తండ్రి రాడ్డుతో అతి కిరాతకంగా దాడి చేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం వస్తుంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే మైలవరం సిద్దిపేటకి చెందినటువంటి చిందే బాజీ మొదటి వారి వివాహం చేసుకున్నారు. ఆమెకు వారిద్దరికి కూడా 5 ఆడపిల్లల సంతానం కలిగింది. అయితే
మొదటి భార్య కొద్ది రోజులు చనిపోవడంతో రెండవ వివాహం చేసుకున్నారు. వారికి కూడా ఒక ఆడపిల్ల జన్మించింది. అయితే ప్రస్తుతం వాళ్ళంతా కూడా సిద్దిపేటలో తండ్రితో మొత్తం 6 ఆడపిల్లలు తండ్రితో పాటు ఉంటున్నారు. రెండవ భార్య బాజీ ఇద్దరు కూడా 6 ఆడపిల్లలు పెట్టుకొని ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం వాళ్ళిద్దరూ కూడా ఒక గంజాయి కేసు నేపథ్యం ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే అరెస్ట్ అయిన నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం బాజీకు బెయిల్ రావడంతో బయటకు వచ్చాడు. అయితే ఈ నేపథ్యంలో రెండవ భార్య కుమార్తె అనేటువంటి మైనర్ బాలిక వేరొక ఇతరులతో ఒక వ్యక్తితో ప్రేమలో ఉందని చెప్పి పలుమార్లు హెచ్చరించిన నేపథ్యం. అయితే కూతురు వినట్లేదు, తండ్రి నా మాట వినట్లేదని చెప్పి కక్ష పెంచుకున్నటువంటి బాజీ ఒక రాడ్డుతో ఆమెను కిరాతకంగా దాడి చేసినట్టు తెలుస్తుంది. అంటే కొట్టి చంపారని కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఆ ఘటనకు సంబంధించి రాడ్డుతో దాడి చేసిన తర్వాత మైనర్ బాలికను మాయం చేసినట్లు కూడా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఆధారాలు ఏమి కూడా కనిపించకుండా రక్తపు మడుగులో పడి ఉన్నట్టు మైనర్ బాలికను తప్పించి అక్కడ ఉన్నటువంటి రక్తపు మరకలన్నీ కూడా మిగిలిన 5 కుమార్తెలతో బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేయించినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక 5 రోజుల క్రితం బంధువులు కుమార్తె కనిపించట్లేదు అని చెప్పి మైలవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే రంగంలోకి దిగినటువంటి పోలీసులకు ఈ ఘటనకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అయితే ఆ రోజు దాడి చేసిన రోజు రాడ్డుతో కిరాతకంగా కొట్టి చంపినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎవరైతే తండ్రి చిందే బాధ్యత ఉన్నారో అతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దాడికి గురైనటువంటి మైనర్ బాలిక ఇప్పటివరకు కూడా కనిపించలేదు. 5 రోజులు అయింది, ఇప్పటివరకు కూడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. అంటే నిజంగా కొట్టి చంపి ఎక్కడైనా పడేశారా లేదా ఎక్కడైనా పాతి పెట్టారా, ఆ బాడీని ఏం చేశారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. దానికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ 5 ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారంటే చనిపోయిన మైనర్ బాలిక చనిపోయిన తర్వాత రక్తపు మరకలను కూడా బ్లీచింగ్తో క్లీన్ చేసినటువంటి 5 ఆడపిల్లలు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు కూడా ఈ ఘటన అయితే జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కన్న తండ్రి మైనర్ బాలిక కుమార్తెను రాడ్డుతో అతి కిరాతంగా కొట్టి చంపడం వ్యవహారం అయితే ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆ బాజీ పోలీసుల అదుపులో ఉన్నారు. దానికి సంబంధించి పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలిక సంబంధించి ఆమె ఏమైందనే దాని మీద ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు 5 ఆడపిల్లలు కూడా కనిపించకపోవడంతో పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సచిన్. రైట్ మన కుమార్, మొత్తంగా అయితే మాత్రం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఇటువంటి ఘటనలు మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఇటువంటి కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు.